హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు 13 లక్షల వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరైనా ఒకరు జాబ్ కొడితే నేను చాలా సంతోషిస్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను చూసుకుంటే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ వీడియోలో అయితే పేస్ట్ చేస్తాను. సో, అది గనక మీరు క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిక్రూట్‌మెంట్ సెక్షన్ వచ్చేసి. సో, ఇందులో చూసుకుంటే మనకు జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన వేకెన్సీస్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు స్క్రోల్ చేస్తే గనక ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 225 అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే గనక మీరు ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ పేజ్‌లో చూసుకుంటే రిక్రూట్‌మెంట్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. సో, ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇది డౌన్‌లోడ్ చేస్తే గనక మనకు అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే. సో, ఇలా మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి ఒకసారి. సో, మనకొచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ సంబంధించి అయితే వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ గనక చూసుకుంటే మనకు 25/4/2025 అనమాట. లాస్ట్ మంత్ 25థ్‌కి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్‌లైన్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకు 24/5/2025 అనమాట. ఇంకా మనకు 10 డేస్ అయితే ఆల్మోస్ట్ టైమ్ ఉంది. సో, ఈ మంత్ 24థ్ వరకైతే అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. వచ్చేసి ఇంకా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తాము. అది వెబ్‌సైట్‌లో మీరు చూసుకోండి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏంటంటే ఏరోప్లేన్స్ గనక ల్యాండ్ అయితుంటే ఎగ్జాంపుల్ మనకున్న ఎయిర్‌పోర్ట్‌లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉందనుకోండి. సో, ఎయిర్‌పోర్ట్‌లో ఏరోప్లేన్స్ ఈ టైంకి ల్యాండ్ అవుతుంటే ట్రాఫిక్ చెక్ చేయాల్సుంటది. ఈ టైంకి ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి ఒక ఏరోప్లేన్ వస్తుంది. సో, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. సో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనమాట. ఆన్ టైమ్ ఎవరెవరికి స్లాట్స్ ఇవ్వాలో అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూసుకునే బాధ్యత జూనియర్ ఎగ్జిక్యూటివ్‌దనమాట. సో, టోటల్‌గా 309 పొజిషన్స్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 125 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 30 వేకెన్సీస్, ఓబీసీలో 72 వేకెన్సీస్, ఎస్సీ 55 వేకెన్సీస్, ఎస్టీ 27 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే. సో, చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బీఎస్సీ వాళ్ళు 100% ఎలిజిబుల్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటే, దాంతో పాటు ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఎవరైతే బీటెక్ చేశారో ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షల్ హావ్ మినిమమ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పోకెన్ విత్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ది లెవెల్ 10+2 స్టాండర్డ్ అనమాట. సో, మీకు ఇంగ్లీష్ రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ రావాలని చెప్తున్నారనమాట. ఓకే. 10+2 స్టాండర్డ్ అనమాట. సో, క్యాండిడేట్ షల్ హావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ 10థ్ ఆర్ 12థ్ అనమాట. సో, 10థ్‌లో కానీ, 12థ్‌లో కానీ ఇంగ్లీష్ అనేది మీకు సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. కేవలం బీఎస్సీ చేస్తే చాలదు. మీకు ఇంగ్లీష్ కూడా 10థ్ క్లాస్‌లో, 12థ్‌లో గాని సబ్జెక్ట్ ఒకటైతే ఉండాలనమాట. ఓకే. సో, ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మీకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉంటుంది. యాస్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 24థ్ మే వరకైతే 27 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అది నార్మల్ క్యాండిడేట్స్‌కి. రిలాక్సేషన్ క్యాస్ట్ వైస్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీకి, 3 ఇయర్స్ అయితే ఓబీసీ క్యాండిడేట్స్‌కి, 10 ఇయర్స్ అయితే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రెమ్యునరేషన్‌లోకెళ్ళిపోదాం. సో, రెమ్యునరేషన్ వచ్చేసి మనకు రూపీస్ 40,000 3% 1,40,000 బేసిక్ అయితే ఉండడం జరుగుతుంది. ఎన్‌రోల్‌మెంట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ సీటీసీ కాస్ట్ టు కంపెనీ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కి 13,00,000 పర్ యానమ్ అండి. కేవలం డిగ్రీతో 13,00,000 పర్ యానమ్ అంటే మామూలు విషయం కాదు. నేను జస్ట్ డిగ్రీ అయిపోయాక నేను ఆల్మోస్ట్ 4,00,000 పర్ యానమ్ అనే జాబ్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. 13,00,000 అంటే మామూలు విషయం. లైఫ్ సెట్ అయిపోయే జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇదొచ్చేసి ఇంక్లూడింగ్ బేసిక్ పే, డియర్నల్స్ అలయన్స్, పర్క్స్, 35% ఆఫ్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ అన్నీ ఇంక్లూడింగ్ తోటి మెడికల్ బెనిఫిట్స్‌తో పాటు మీకు 13,00,000 పర్ యానమ్ అయితే సీటీసీ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే.
సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి. క్యాండిడేట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి వచ్చేసి మనకు దే విల్ నాట్ బి ఎనీ నెగెటివ్ మార్కింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో. సిలబస్ వచ్చేసి వీళ్ళు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాము అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పటికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడుంటుంది, దానికి సంబంధించిన సిలబస్ గాని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు. బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండబోతుంది. దాని ప్యాటర్న్ ఏంటనేది నెక్స్ట్ మీకు నేను ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. సో, ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద అప్లికేషన్ వెరిఫికేషన్ అనమాట. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అయితారో సో, అప్లికేషన్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. వాయిస్ టెస్ట్ ఉంటుంది. సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్ ఉంటుంది. సైకాలజికల్ అసెస్మెంట్ ఉంటుంది. ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో, ఎందుకంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జాబ్ అనేది అంత ఆషామాషీ కాదు. మిమ్మల్ని నమ్ముకొని పైలట్ ఏరోప్లేన్ నడుపుతారు. పైలట్‌ని నమ్ముకొని ఆల్‌మోస్ట్ 300 పీపుల్ అయితే బోర్డ్ చేసి ప్రయాణిస్తుంటారు. సో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్స్ చాలా ఉండడం జరుగుతుంది. అందుకే దీనికి చాలా సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ద అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్, సైకాలజికల్ అసెస్మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ జరిగింది. రోల్ నంబర్స్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్ కానీ, డౌన్‌లోడింగ్ ద కాల్ లెటర్స్, మొబైల్ నంబర్ గాని కరెక్ట్ ఇయ్యాలి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. ఓకే. సో, డ్యూరింగ్ అప్లికేషన్ వెరిఫికేషన్ క్యాండిడేట్ విల్ హావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ యాస్ వన్ ఆఫ్ సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఒక సెట్ జిరాక్స్ కూడా మీ సంతకాలు పెట్టి అటెస్ట్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడింది. If the identity of the candidate is in doubt, he is not able to produce the request documents, mismatch of information, he will be rejected. సో, ఇది ఎక్కడైనా జరిగేదే. ఓకే. ఎవరైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పని చేస్తున్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అయితే రావాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, అది కూడా అయిపోయింది. సో, ఎవరైనా మిస్‌కండక్ట్ చేస్తే మాత్రం జాబ్‌లో అది మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉండదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్‌లోకెళ్ళిపోతే గనక మనకు ₹1000 అయితే ఓపెన్ క్యాండిడేట్స్‌కి, అలాగే బీసీకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది ఆన్‌లైన్ మోడ్‌లో. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎగ్జెంప్టెడ్ ఉంటుంది. ఒకవేళ మీరు 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గనుక చేసుంటే అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అదర్‌వైజ్ మీరు అప్రెంటిస్ చేయకపోతే మీకు కూడా ₹1000 అయితే కట్టాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద ఫీజ్ అనమాట. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ₹1000 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. సో, ₹1000 అంటే ఎక్కువనే అనుకోవచ్చు. ఎక్కువనే మీకు. బట్ నేను చెప్పేదేంటి దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 309 వేకెన్సీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ మామూలు విషయం కాదు. స్టార్టింగ్‌లో జాబ్‌లో జాయిన్ అవ్వగానే 13,00,000 సాలరీ అంటే మామూలు విషయం కాదు. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఈ జాబ్‌కి అప్లై చేయండి. వీలైనంత వరకు నిరుద్యోగులకు మన 2 రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరూ షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.